నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయింది మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఆయన జైల్లో పోలీసులు అడిగే క్వశ్చన్లో ఇది సజ్జలా చెప్తేనే నేను బండ బూతులు మాట్లాడానని కూడా చెప్తున్నాడు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయింది మనం చూస్తూనే ఉన్నాము. అయితే నిన్న పోలీసులకు ఆయన ఇచ్చిన సమాచారం ఏంటంటే సజ్జలా చెప్తేనే నేను మాట్లాడాను అని మాటలు చెప్పినట్టు మనకైతే వార్తలు వచ్చాయి. దీని మీద స్పందన ఏంటి మేడం? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు వాళ్ళు దోపిడీలు దారుణంగా చేశారు. భూ కబ్జాల దగ్గర నుంచి ఇక ప్రతి ఒక్కటి దేన్ని వదిలిపెట్టలేదు. చివరికి ఆఫీసులను కూడా ఆయన తాకట్టు పెట్టేశాడు గవర్నమెంట్కి. అట్లాంటి పరిస్థితి తెచ్చిన వాళ్ళు అన్నిటికంటే భయంకరమైన పరిస్థితి ఏంటంటే డబ్బులు ఇచ్చి పేటీఎం బ్యాచ్కి వాళ్ళకి ఎవరు ప్రశ్నిస్తారు, ఎవరు ఎదురు తిరుగుతారు, క్వశ్చన్ చేస్తే ఇంకా వాళ్ళ మీద ఇట్లాంటి భయంకరమైన మాటలతోటి బూతులతోటి తిట్టించడం. ఇది అందరూ వాళ్ళొక ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు భార్గవరెడ్డి ఇద్దరూ కలిసి వీళ్ళిద్దరికీ ఇంకా ఇంకో అతను ఉన్నాడు 16 నెలలు జైల్లో ఉండొచ్చి బెయిల్ మీద తిరుగుతున్న జైలు ఖైదీ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు చేసిన ఈ దారుణాలన్నీ ఆ రోజున వాళ్ళు డబ్బులు ఇస్తే నువ్వు మాట్లాడావు. మరి ఈరోజు అదే డబ్బులు వెనక్కిస్తే మాటలు వెనక్కి వెళ్తాయా? వెళ్ళవు. మరి జైలు శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? ఈ రోజున ఎవరి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, ఎవరి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు? అదేమన్నా నువ్వు స్వాతంత్ర సమరయోధుడిగానో లేకపోతే సంఘ సంస్కర్తగానో జైలుకి వెళ్తే నీ భార్య పిల్లలు గొప్పగా చెప్పుకుంటారు. అవును, జగన్మోహన్ రెడ్డిని కూడా ఫస్ట్ ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే లాయర్లు కానీ జడ్జిలు కానీ అందరూ ఒకటి ఆలోచించాలి. ఏంటంటే బెయిల్ మీద ఉన్న ఒక జైలు ఖైదీ మళ్ళీ ఇంకొక తప్పు చేసి లోపలికి వెళుతున్న వాళ్ళందరికి కూడా ఇతను ఎందుకు సపోర్ట్ ఇస్తున్నాడు? వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నేనున్నాను, మీరు భయపడకండి, నేనున్నాను, మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకు నువ్వు ఉంది అంటే అట్లాంటి భయంకరమైన బూతులు తిట్టే వాళ్ళందరికీ నువ్వు సపోర్టా అంటే ఒప్పుకుంటున్నావా? అవన్నీ నేనే చేయించానని. మరి దీని మీద కఠినమైన చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వీళ్ళందరికీ ఎందుకు అండగా నిలబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజును చూస్తే వాళ్ళ భార్యకి ఫోన్ చేసి పోసాని కృష్ణమురళి భార్యకి అధైర్యపడవద్దు, నేనున్నాను. ఏం చేయటానికి నువ్వు? కృష్ణమురళి ఏమన్నా పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఏం చేసి జైలుకి వెళ్ళాడు? ఈ రోజున ఏం మాటలవి? కడుపుకి అన్నం తింటున్నాడా, గడ్డి ఏమన్నా తింటున్నాడా? గడ్డి తిని పశువులు కమ్మని పాలిస్తున్నాయి. నువ్వు అన్నం తిని మాట్లాడే మాటలు ఇవా? ఎందుకంటున్నావు? అంటే డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తావా? ఈ రోజున పోలీసుల ముందు అతను చేయమంటే చేశాను అంటున్నావు. మరి అతను కత్తిచ్చి గొంతు కోసుకోమంటాడు, డబ్బులు ఇస్తానంటాడు, కోసుకుంటావా నువ్వు? అంటే ఎవరి గొంతు అయినా కొయ్యమంటే కోస్తావా? మరి ఇట్లాంటి పనులన్నీ చేయటానికి ఈరోజు తప్పు అయిపోయింది అంటే కుదరదు. మరి ఆ తప్పుని ఎక్కడ సరి చేసుకోవాలి, ఎలా సరి చేసుకోవాలి? రెండో వాళ్ళు ఆ తప్పు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని ఆదిలోనే త్రుంచివేయాలి. ఎలా త్రుంచివేయాలంటే ఎవ్వరూ కూడా రెండోసారి మాట్లాడకుండా, ఇదే తప్పు చేయకుండా కఠినమైన శిక్షలు ఉండాలి. వీళ్ళు ఈ రోజున నా ఆరోగ్యం బాగలేదు, మరి ఆరోగ్యం బాగలేదన్న సంగతి నీకు ఆ తప్పు చేసేటప్పుడు తెలీదా? నా జీవితం ఎంత, నేనెంత, ఎందుకు నేను ఇట్లా ఎగిరెగిరి పడుతున్నాను ఏం చూసుకొని అంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నాడు, సజ్జల భార్గవరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తున్నారు. 30 ఏళ్ళు మేమే పరిపాలిస్తాము, ఇంకెవ్వరికి అధికారం లేదు, టీడీపీ పని అయిపోయింది, ఇంకా మేమే రాష్ట్రాన్ని ఏది చేసినా కూడా అడిగేవాడు ఎవ్వడూ లేడు, మనుషులను చంపేసి డోర్ డెలివరీ ఇస్తాము. అప్పుడే ఏం కాలేదు, వీళ్ళకి పాపం పండుతుంది. వెయిట్ చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా మనం ఒక వీధి కుక్కల్ని పట్టినట్లుగా పగడ్బందీగా అది ఎటు వెళ్లకుండా జాగ్రత్తగా అన్ని విధాలుగా చూసుకొని వీళ్ళని పగడ్బందీగా బంధించాలి. అప్పుడే సొసైటీ బాగుంటుంది. రెండో వాళ్ళు కూడా ఆ తప్పు చేయాలంటే భయపడే విధంగా వీళ్ళకి శిక్షలు ఉండాలి. ఈరోజు నాకు ఆరోగ్యం బాగలేదు ఆయన అంటున్నాడు, వంశీ వల్లభనేని వంశీ, నాకు ఒంటరిగా ఇచ్చారు రూమ్, అక్కడ ఉంటుంటే నాకు భయం వేస్తుంది జైల్లో అని. మరి ఎవరుంటారు తోడు? అంటే వాళ్ళందరూ కూడా నాతో పాటు కలిసి తప్పులు చేశారు, ఆ తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా నాతో ఉంచండి అని కోరుకుంటున్నాడు ఇండైరెక్ట్గా. మరి అది అందరికీ అర్థమైందో లేదో, అతనితో పాటు ఎవరైతే తప్పులు చేశారో
ఆయన సహచరులు అందరూ ఉంటారు, పోలీసులకి తెలుసు, న్యాయవాదులకి తెలుసు, అందరికీ తెలుసు వాళ్ళు ఎవరో. కాబట్టి వాళ్ళని కూడా తీసుకురండి, నన్ను ఒక్కడిని ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పకనే చెప్తున్నాడు వంశీ. అతను అసలు బాధ ఏంటంటే అతనికి ఊపిరి ఆడకపోవటం అంటే ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. ఎందుకు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడంటే నాతో పాటు అందరూ తప్పులు చేశారు కదా, నేను ఒక్కడనే కాదు కదా, మరి వాళ్ళందరినీ ఎందుకు తీసుకురావట్లేదు, ఇంకా తొందరగా తీసుకురండి. డైరెక్ట్గా నెక్స్ట్ ఎవరు, రోజా మాట్లాడింది, కొడాలి నాని మాట్లాడింది, లేకపోతే ఇతను మాట్లాడింది మాటలు, పేరుని నాని మొన్న రీసెంట్గానే చూసాం. మాటలు నోట్లో నుంచి పూర్తి అవ్వకుండానే ఈ నిన్న పోసాని కృష్ణమురళికి చెంప పగలగొట్టారంట పోలీసులు, పిచ్చి పిచ్చి వేషాలు వేశాడంట. రాజా రాజా అనుకుంటా పోలీసుల్ని సంబోధిస్తూ పిచ్చి పిచ్చిగా ఏదో బాడీ అంతా షేక్ చేసుకుంటూ నడుస్తూ చాలా వేషాలు వేశాడంట. చూసి 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 జ్ఞానదంతం ఊడేటట్టు ఒకటి కొడితే అప్పుడు జ్ఞానోదయం అయింది పోసాని కృష్ణమురళికి అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మొత్తానికైతే జ్ఞానోదయం అయింది. అయితే మరీ ఎంత జ్ఞానోదయం అయిందా అంటే లోపలికి వెళ్ళిన తర్వాత జడ్జి గారిని కూడా అన్నా అని సంబోధించాడంట. మరి ఇతను ఏమైంది అంటే ఇతనికి మెంటల్ కృష్ణ అని సినిమా తీశాడు, మరి నిజంగానే మెంటల్ ఉందా? మెంటల్కి ఏమైనా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే బ్యాచ్ అంతా కూడా లండన్ మందులు తింటున్నారా? అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళందరినీ కూడా ఏ విధంగా మభ్యపెట్టాడు, ఏ విధంగా మాయ చేశాడు, ఏ విధంగా వీళ్ళని లోపరుచుకున్నాడు, ఏ ఆశ చూయించాడు, ఎందుకు ఈ విధంగా వీళ్ళు మాట్లాడేటట్లు అంటే కులం పేరుతోటి, అవును, ఒక కులం పేరుతోటి తిట్టడం, రెండు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ ఎందుకు వీళ్ళు చేస్తున్నారు, ఎందుకు చేయిస్తున్నారు అంటే ఇంకొక పార్టీ అనేది రాకుండా చేయటం కోసమా? మేమే 30 సంవత్సరాల పరిపాలన, మళ్ళీ మేమే 175కి 175 మేమే, వైనాట్ 175 అని మాట్లాడాడు. ఇవన్నీ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఇవన్నీ మళ్ళీ జరగకుండా, ఇదే మాటలు మాట్లాడకుండా గట్టిగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది ఈరోజు వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా. ఇవన్నీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే వీళ్ళని ఏ విధంగా శిక్షించాలి అనేది జాగ్రత్తగా ఆలోచించి వీళ్ళకి శిక్షణ అమలు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అలాగే అధికారం మాదే కదా అని చెప్పి విచ్చలు విడిగా వాళ్ళు మాట్లాడటం కానీ, భూ కబ్జాలు కానించి దారుణంగా దాడులు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అందరూ ఒక్కొక్కరుగా జైలు బాట పడుతున్నారు. అయితే పరామర్శించడం జగన్ వెళ్తున్నారు కానీ అసెంబ్లీకి మాత్రం వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడు. వెళితే ప్రజల గురించి మాట్లాడాలి. అతనికి ప్రజల గురించి మాట్లాడటం ఇష్టం ఉండదు. చూసాం మనం 5 సంవత్సరాలు అతని పరిపాలనలో 65 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిపించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. పరదాలు కట్టుకొని చెట్లు నరికించి స్కూళ్ళకి అన్ని బస్సులు బంద్, అన్నీ బంద్ చేయించి రోడ్ల మీద ఎవ్వరూ లేకుండా అడుగడుక్కి పోలీసు బందోబస్తు తోటి వెళ్ళాడు. బయటకు వస్తే అది అతని పరిస్థితి. అసలు ఆల్మోస్ట్ అతను బయటకు వచ్చే తక్కువ, వస్తే ఇలా ఉండిద్ది పరిస్థితి. అన్నీ రికార్డ్ చేసేసి మనకి లైవ్ అంటాడు, రికార్డ్ చేసేసి బయటికి పంపిస్తూ ఉంటారు వీడియోలన్నీ కూడా. అతను ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. సెట్టింగులతోటి, స్క్రిప్ట్లతోటి వీళ్ళ 5 సంవత్సరాల పరిపాలన జరిగింది. ఇతనికి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో కూడా ఇప్పుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకరో ఇద్దరు జంప్ అవటానికి కొత్తగా చూసుకుంటే ప్రకాశం జిల్లా ఒక నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు వేరే పార్టీలోకి అనేది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కొత్తగా ఇంకో ట్విస్ట్ అనమాట. మరి ఎన్ని రకాలుగా ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళి మీ వాయిస్ మీరు ఇవ్వాలి ప్రజల తరపు నుంచి. అది మానేసి నేను జైలుకి వెళ్ళే వాళ్ళకే నా వాయిస్ ఇస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈయన బెయిల్ మీద ఉన్న జైలు ఖైదీ కాబట్టి ఇతనికి జైళ్ళు ఇష్టం, శవాలు ఇష్టం, శవ రాజకీయాలు ఇష్టం, ఎవరన్నా ఇబ్బందులు పడుతుంటే చూడటం ఇష్టం, ఒకరిని తిడతంటే ఆనందించడం ఇష్టం. జగన్మోహన్ రెడ్డి ఇష్టాలన్నీ ఇలా ఉంటాయి. రోజా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి అది తింటాడు ఇది తింటాడని. ఏం తింటాడు? గడ్డి. ఈ రకంగా జనాలందరినీ కూడా డబ్బులు ఇచ్చేసి తిట్టించడం, వాళ్ళు ఇబ్బంది పడుతుంటే చూసి సునకానందం, రాక్షసానందం పొందుతాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి వ్యక్తిని ఎవ్వరూ కూడా క్షమించే పరిస్థితి అయితే ఈ రోజున లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటి? తెలుగు ప్రజానికం అంతా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మెయిన్ పాత్రదారుడు, సూత్రధారుడు. అతనికి కఠినమైన శిక్ష ఇస్తే మిగతా వాళ్ళందరూ కూడా అదే బాటలో ఉంటారు. అవును. నెక్స్ట్ ఎవరు మేడం? నెక్స్ట్ ఎవరంటే ఇంకెవరున్నారు? వంశీ అడుగుతున్నాడు కదా నాకు తోడు కావాలి అని చెప్పేసి, అతని సహచరుడే వస్తాడు. రోజా కూడా నిన్న ఇప్పుడు పోసాని కృష్ణమురళి గురించి ఆవిడ బయటకు వచ్చి మాట్లాడలేదు కదా. మరి రోజాకి భయం వేసింది. అందరూ కూడా మై హోమ్ భుజాలోనే ఉంటారంట వీళ్ళంతా. ఒక్కొక్కరికి 2-3 ప్లాట్స్ ఉన్నాయంట. అందరూ దానిలోనే ఉన్నారు.
అక్కడ పోలీసులు కానీ మీడియా వాళ్ళు కానీ బయట టెంట్లు వేసుకొని కూర్చొని రెడీగా ఉండండి, ఏ క్షణాన ఏం జరిగిద్దో అనేది అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా వస్తున్న విషయం. ఈ రోజున ప్రతి ఒక్కరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. కొడాలి నాని, ఇప్పుడు గోరంట్ల మాధవ్ అని మనకి వార్తలు కూడా వస్తాయి. ఇంకా అసలు అతని గురించి చెప్పాలంటే ఆయన మామూలు ఘనుడు కాదు. నేను సకల కళా వల్లభుల్లో ఇతను ఒకడు అనమాట. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా అట్లాంటి వ్యక్తులే. గంట అరగంట ఒకడేమో ఈ వీడియో కాల్స్ డోర్ డెలివరీ ఇచ్చాడు చంపి సుబ్రహ్మణ్యాన్ని. అతను అనంతబాబు ఎమ్మెల్సీ, వీళ్ళు ఎమ్మెల్సీలు. అతను ఉన్నాడు దువ్వాడ శ్రీనివాస్, అతను ఎమ్మెల్సీ. ఆవిడెవరో రీల్స్ చేసుకుని ఆవిడని పక్కన పెట్టేసుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా వాళ్ళు వీడియోలు చేసుకుంటా. అసలు ఎవరమైనా సరే ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలు గౌరవించే విధంగా మనం ప్రవర్తించాలి. ప్రజలు అసలు గౌరవించడం పోయింది ఇప్పుడు. వీళ్ళ వల్ల రాజకీయాలను భ్రష్టు పట్టించడంలో మొదటి పాత్ర పోషించింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి నీ 11 మంది ఎమ్మెల్యేని కాపాడుకో, దానిలో నువ్వు కూడా ఒకడవి 11 మందిలో. పార్టీని నిలబెట్టుకోవాలంటే ఇంకా లేదు, ఆ పార్టీ పని అయిపోయింది. ముందల వాళ్ళు ఓట్లేసి పాప మా ప్రజలందరూ ఈ రోజున పిచ్చోళ్ళలాగా ఏంటి మా పరిస్థితి ఆ నియోజకవర్గాల్లో అనేది క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. ఆ క్వశ్చన్కి సమాధానం జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. అతను ప్రజలకు తరపున మాట్లాడే వ్యక్తి కాదు, ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కాదు. ఈ రోజున సొంత తల్లి ఆవిడే మాట్లాడుతుంది, ఈ ఆస్తులతో అసలు నీకు సంబంధం లేదు, నువ్వెవడవి మాట్లాడటానికి, నువ్వు చెప్పే ఎన్ని అబద్ధాలు చేసే ఎన్ని మోసాలు అని. ఇంకెవరు నమ్ముతారు సొంత తల్లి ఆ మాట అన్న తర్వాత? ఇది జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ పరిస్థితి. థ్యాంక్ యూ మేడం.